ద వైజెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ హీ హూ కెన్ ఇఫ్ ఓన్లీ వన్స్ ఏ మంత్ కాల్ హిమ్సెల్ఫ్ ఏ ఫూల్. నీకోసం నువ్వు బతుకు. అసలు బతకడం అనేటటువంటిదే, జీవించడం అనేటటువంటిదే జీవితం. కనీసం నెలలో ఒక్కసారైనా తనని తాను ఒక ఇడియట్, ఒక ఫూల్కు, ఒక మూర్ఖుడు అని ఎవడైతే అనుకుంటాడో వాడే తెలివైనవాడు. అసలు ఇది ఇడియట్ నవలలో అతి కీలకమైనటువంటి సూత్రం అన్నమాట. మొత్తం ఇడియట్ నవలంతా కూడా ఈ ఒక్క సూత్రం మీద ఆధారపడి ఉంది. ఇడియట్ నవల చదవండి, అప్పుడు కానీ ఈ మాట ఎందుకన్నాడో అర్థం కాదు. ఎవడిని ఈ ప్రపంచం అంతా మూర్ఖుడు, ఇడియట్, ఫూల్ అని అనుకుంటుందో అసలు ఈ ప్రపంచమే ఇడియట్టా, తను ఇడియట్ కాదు, తను వైజ్ మ్యానా? ఎవరి వల్ల ఈ ప్రపంచం నడుస్తుంది, ఎవరితో ఈ ప్రపంచం నడుస్తుంది, ఎవరిని ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఏమిటనేటటువంటిది అత్యంత సంఘర్షణాత్మకమైనటువంటి, చాలా ఆలోచనాత్మకమైనటువంటి, తాత్వికమైనటువంటి ఈ సిద్ధాంతం అనేటటువంటిది ఇడియట్ నవలలో ఉంటుంది.